ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. సాంఘిక సంబంధాలు బలపడతాయి. ఇతరుల యొక్క సహకారం లభ్యమవుతుంది. ముఖ్యంగా మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి కృషి చేస్తారు. మానసిక ప్రశాంతత బాగుంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. ఆకర్షణ పెరుగుతుంది. ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు సహకరించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎవరితోనైనా అది మీ యొక్క పై అధికారులతో కావచ్చు, లేకపోతే ఎవరి యొక్క సహకారాన్ని అయితే కోరుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయాలలో వీలైనంత వరకు మాట పట్టింపులు కాకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్య మీద డిస్ట్రాక్షన్స్ లేకుండా హైగ్రీవాన్ మన శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ, రావాల్సిన ధనం సమయానికి అందడంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శ్రమ, ఒత్తిడి అనేవి అధికంగా ఉండడం బట్టి విశ్రాంతి అనేది తక్కువగా ఉంటుంది. ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. గృహ వాతావరణం బాగుంటుంది. స్థిరాస్తుల విషయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామితో అనుకూలమైన వాతావరణం, అలాగే ఏదైనా వాహనానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉండడం, అలా ఏదైనా సరే గృహ వాహన విషయాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అనుబంధం మొదలైనవన్నీ అనుకూలంగానే ఉన్నప్పటికీ ఒత్తిడి, ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, చిన్ననాటి మిత్రులతో మీ యొక్క చర్చలు, దూర ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు, విదేశీ సంబంధం ఉన్న వ్యక్తులతో మీరు మాటలు, అలాగే విదేశాల నుంచి ఏదైనా ఖరీదైన వస్తువులు తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసి వాటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, విదేశీ ప్రయాణాల కొరకు ఖర్చులు లాంటివి మొదలైన వాటికి సంబంధించిన అవకాశాలు లాంటిది ఒకటి కనబడుతుంది. లభించిన ధనాన్ని చక్కటి ప్రణాళికతో ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదే విషయంలో మీకు మీ యొక్క సోదరవర్గం, ముఖ్యంగా సోదరీ వర్గం యొక్క సహకారం, ఆత్మీయులైన మిత్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ రంగాల్లో మీరు చేసిన కృషి తగిన ఫలితం కోసం చేసే కృషి అనుకూలంగా ఉంటుంది.